విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్పోస్ట్ సమీపంలో సినీ ఫక్కీలో భారీగా గంజాయి పట్టివేత. లారీ క్యాబిన్లో గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారంతో అబ్కారీ శాఖ సిబ్బంది మాటువేసి గంజాయిని పట్టుకున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన లారీలో అరకు వైపు నుండి విశాఖ వైపు వస్తున్న లారీని ఆపి డ్రైవర్ సీటు పైనున్న టాప్ బానెట్లో సుమారు 150 ప్యాకెట్లలో 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని శృంగవరపుకోట స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. సాయంత్రం అధికారి డివిజి రాజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితునితో పాటు గంజాయిని మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు సమాచారం ప్రకారం బొడ్డవర వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా హర్యానాకు చెందిన ఒక లారీలో 350 కేజీల గంజాయిని తరలిస్తుండటం గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కేసు తరలిస్తున్నామని అన్నారు. వీరితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్లు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం విజయవాడ సబ్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి నుంచి మాకు వచ్చిన సమాచారం ప్రకారం వెహికల్ చెక్ బొడ్డవర జంక్షన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన వెహికల్ HR 38U0562 వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో మాకు 350 కేజెస్ గాంజా ట్రేస్ అవుట్ అయింది. అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ని క్వశ్చన్ వేస్తే ఈ వెహికల్ ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దీన్ని ప్రొక్లైనర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్ఏడి జంక్షన్కి వచ్చాడు. విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మాడుగుల మండలంలో వెళ్ళి అక్కడ బొంగరం అనే విలేజ్ ఉంది, అక్కడ ఈ గాంజాని లోడ్ చేసుకుని మళ్ళీ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. బెనారస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాడు. ఈ లోపల మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా మన బొడ్డవర చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తే దీంట్లో గాంజా ట్రేస్ అవుట్ అయింది. ఇతని దగ్గర నుండి 2 సెల్ ఫోన్స్ సీజ్ చేసాం, 3000 క్యాష్ సీజ్ చేసాం. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన వివరాలు దీంట్లో పైలట్గా వచ్చిన వారి గురించి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొరకలేదు మాకు. యాక్చువల్గా వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసాం. దీంట్లో వెహికల్ ఓనర్ కూడా ఇన్వాల్వ్ చేసి కేసు రాయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి అతను అరెస్ట్ చేసి యాక్చువల్ అరెస్ట్ చేసాం. ఈ ఓనర్ గురించి కూడా ఎంక్వైరీ చేసి అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. దీని విలువ సుమారుగా ఒక 50 లక్షలు ఉంటుంది. బెనారస్ వెళ్తుందండి. బెనారస్ అంటే ఇది మాడుగుల ప్రాంతంలో లోడ్ అయిందని చెప్తున్నాడు వీడు. యాక్చువల్గా మనకి పైలట్స్ దొరుకుంటే మనకు పూర్తి వివరాలు దొరికేవి. తర్వాత అదే పెదపల్లి మండలం జీ మాడుగుల. అదే ఈ విధంగా పారిపోయిన గురించి కూడా ఈ పైలట్స్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా రిమాండ్ పెట్టాం. బొంగరం విలేజ్ లిమిట్స్ మాడు. యాక్చువల్గా ఈ ప్రాపర్టీని అంతా ఏం చేస్తారంటే మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఉంది కదా, డిస్ట్రిక్ట్లో ప్రొక్యూర్ చేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. డంప్ చేసి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒరిస్సాలో ఇప్పుడు మనకు దొరికిన కేసులన్నీ కూడా మల్కాజ్గిరిలో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్న కేసులు దొరుకుతున్నాయి మ్యాక్సిమం. ఈ కాలంలో కూడా అన్ని కాలాల్లో కూడా అవి అక్కడి నుంచే దొరుకుతాయి. మన ఏరియాలో అయితే పెద్ద గాంజా అసలు ఏమీ లేదు అసలు. యాక్చువల్లీ చెప్పాలి మన మాడుగుల మన పాడేరు ఏరియాలో ఎక్కడ గాంజా ఎంతవరకు దొరకలేదు. నేను అక్కడి నుంచే వచ్చాను. 2 years అయింది అక్కడ చేసి. మ్యాక్సిమం డిస్ట్రాయ్ చేస్తాం. కల్టివేషన్ అంతా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అక్కడ ఏ కేసు దొరికినా మూలాలో మల్కాజ్గిరి చెప్తున్నారు అందరూ. రీసెంట్గా ఒక వెహికల్ దొరికింది. ఈ మధ్య 2 months బ్యాక్ వెహికల్ దొరికింది మనకి ఇక్కడ మన స్పాట్లో దొరికింది. ఆ వ్యాన్ అది యాక్సిడెంట్ అయిపోయిన వ్యాన్ కూడా దొరికింది మనకి. దాంట్లో కూడా ముద్దాయిని అరెస్ట్ చేసాం. దాంట్లో ఇంకా కూడా ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాడిని కూడా అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా మన కోర్టు దగ్గరికి వస్తున్నాడని వెళ్ళి మేము కాస్తే వాడు ఎస్కేప్ అయ్యాడు. వాడిని కూడా అతి తొందరలో అరెస్ట్ చేసి మేము రిమాండ్ పెడతాం. ఈ గాంజా విషయం, ట్రాన్స్పోర్ట్ విషయంలో మీ దగ్గర ఏమాత్రం సమాచారం ఉన్నా సరే మాకు ఇస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ముద్దాయి పేరు ఖాన్, ముస్తాక్ ఖాన్.